హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఫ్లూనారిన్ 10 mg అనే టాబ్లెట్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్లూనారిన్ 10 mg అనే టాబ్లెట్ మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుందండి. సో డాక్టర్లు ముఖ్యంగా ఎక్కువ శాతం తీసుకుంటే కనుక దీన్ని మైగ్రేన్ హెడేక్ ఉన్నప్పుడు డాక్టర్లు రాస్తూ ఉంటారండి. అలాగే కొంతమందికి వర్టిగో కండిషన్ ఉంటుందన్నమాట. సో అటువంటప్పుడు కూడా ఆ వర్టిగో తగ్గించడానికి కూడా ఈ యొక్క టాబ్లెట్ అయితే రాస్తూ ఉంటారు. ఓకేనా? సో మనం ఈరోజు ఈ ఫ్లూనారిన్ 10 mgలో ఉండే డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుంది, ఎంత డోస్ వేసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మొత్తం మనము ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్? సో ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో జనరల్గా ఫస్ట్ అసలు ఈ యొక్క మైగ్రేన్ హెడేక్ ఎలా వస్తుందంటే, జనరల్గా మనం చూసుకుంటే కనుక మైగ్రేన్ హెడేక్ అనేది ఈ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం వల్ల లేదా బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల రావడం జరుగుతుంటుందండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే బ్లడ్ సప్లై అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల, దానివల్ల సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల సో కొన్నిసార్లు ఈ యొక్క మైగ్రేన్ హెడేక్ అనేది రావచ్చు. ఓకేనా అండి. మైగ్రేన్ హెడేక్ అంటే మీకు ఐడియా ఉంది కదా! సో జనరల్‌గా ఒక వన్ సైడ్ హెడేక్ వస్తూ ఉంటుంది. ఓకేనా అండి. తర్వాత వాళ్ళు లైట్‌ని చూడలేరు. జనరల్‌గా ఈ యొక్క హెడేక్ అనేది వచ్చిందంటే ఒక 2, 3 డేస్ లేదా ఒక 1 వీక్ వరకు ఉంటుంది. సో విపరీతమైన హెడేక్ ఉంటుంది. తర్వాత కొద్దిగా కళ్ళు తిరిగి అనిపిస్తుంటుంది, వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంటుంది. సో చాలా సివియర్‌గా ఉంటుందన్నమాట ఈ హెడేక్, మైగ్రేన్ హెడేక్ అనేది. ఓకేనా అండి. అటువంటి మైగ్రేన్ హెడేక్ తగ్గించడంలో ఈ టాబ్లెట్ వాడుతూ ఉంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి వర్టిగో అండి. వర్టిగో అంటే మీరు గమనించే ఉంటారు. కొన్నిసార్లు ఏదైనా ఎత్తైన ప్రదేశంలో పోయినప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంటుంది. వాళ్ళకు కళ్ళు తిరిగి అనిపించిన తర్వాత ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అక్కడ నడవలేకపోవడము, వారిలో కూడా వామిటింగ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు బస్సు ప్రయాణాలు, కారు ప్రయాణాలు కూడా సరిగ్గా చేయలేరనమాట. ఇటువంటిది కూడా వర్టిగో కండిషన్. ఓకేనా. ఈ వర్టిగో కండిషన్ అయినా తర్వాత ఈ యొక్క మైగ్రేన్ కండిషన్ అయినా ఎందుకు వస్తుంటుందంటే బ్లడ్ సప్లై అనేది సరిగ్గా లేకపోవడం. ఓకేనా. బ్రెయిన్‌కి సరైన బ్లడ్ సప్లై లేకపోవడం, లేదా నర్వస్ సిస్టమ్‌కి సరైన బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల ఓకేనా అండి. దానివల్ల మనకు ఈ వర్టిగో కండిషన్ గాని, మైగ్రేన్ కండిషన్ గాని వస్తూ ఉంటుంది. ఓకే. సో అలాంటప్పుడు డాక్టర్లు ఈ యొక్క ఫ్లూనారిన్ 10 mg అనే టాబ్లెట్‌ని రాస్తూ ఉంటారండి. మనం చూసుకుంటే గనక ఈ ఫ్లూనారిన్ 10 mgలో ఉండే డ్రగ్ వచ్చేసి ఫ్లూనారజిన్ అండి. ఫ్లూనారిజిన్. ఈ ఫ్లూనారిజిన్ అనేది 5 mg, 10 mgలలో మనకు అవైలబుల్‌గా ఉంటుంది. సో దీన్ని చూసుకుంటే గనక డాక్టర్లు ముఖ్యంగా రాత్రిపూట వేసుకోమని చెప్తూ ఉంటారు. రాత్రిపూట తిన్న తర్వాత పడుకునే ముందు వేసుకోమని చెప్తూ ఉంటారు. సో మరి ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుందంటే ఎప్పుడైతే టాబ్లెట్ వేసుకుంటారో ఇది మనకు ఈ బ్లడ్ వెసల్స్ ఉంటాయి గదా! రక్తాన్ని తీసుకుపోయే మార్గాలు ఉంటాయి గదా! ఆ రక్తనాళాలని వెడల్పు చేస్తాదన్నమాట. వెడల్పు చేయడం వల్ల ఆ బ్లడ్ సప్లై అనేది ఫ్రీగా అందుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎవరికి గావాలి బ్లడ్ సప్లై ఫ్రీగా అంటే బ్రెయిన్‌కి గావాలన్నమాట. ఓకేనండి. బ్రెయిన్‌కి తీసుకుపోయే రక్త మార్గాలు ఉంటాయి గదా! ఆ రక్త మార్గాలను వెడల్పు చేయడం వల్ల, రక్తాన్ని మంచిగా సప్లై చేయడం వల్ల బ్రెయిన్‌కి మంచిగా రక్త సప్లై అందుతుంది. దానివల్ల బ్రెయిన్‌కి మంచి ఆక్సిజన్ సప్లై అందుతుంది. దానివల్ల మంచిగా మనకు బ్రెయిను, తర్వాత నర్వస్ సిస్టమ్ అంతా గూడా మనకు బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. దీనివల్ల ఆటోమేటిక్‌గా మనకు ఈ మైగ్రేన్ గాని, వర్టిగో గాని కండిషన్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఓకేనా. అట్లా మనకు ఈ యొక్క ఫ్లూనారైజిన్ అనే డ్రగ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో మరి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల కొద్దిగా నిద్ర అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు. అలా కొన్ని సార్లు మజిల్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత డ్రగ్ ఇంటరాక్షన్స్. డ్రగ్ ఇంటరాక్షన్స్ అంటే ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు కొన్ని రకాల టాబ్లెట్స్ వేసుకోవద్దు. ఏంటివి అంటే ముఖ్యంగా దాంట్లో ఇది టాబ్లెట్ వేసుకోవడం వల్ల కొన్ని నిద్ర వస్తుంటుంది కాబట్టి దీంతో పాటు ఇంకా వేరే నిద్రొచ్చే టాబ్లెట్స్ ఉంటాయి గదా! నిద్ర వచ్చే మత్తు టాబ్లెట్ ఉంటాయి గదా! అవి వేసుకోవద్దనమాట. ఆల్ప్రజోలం, లోరాజిపమ్ లాంటి, క్లోబజామ్ లాంటి డ్రగ్స్ ఉంటాయన్నమాట. బ్రెయిన్ మీద పనిచేసే డ్రగ్స్. అవి వేసుకోవద్దు. ఓకేనండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత కొన్నిసార్లు ఈ మెడిసిన్‌ని ఆల్కహాల్ తీసుకొని గాని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గాని, ఈ మెడిసిన్ అనేది వేసుకోవద్దండి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా వేసుకోవద్దు. ఓకేనా. ఇవి కొన్ని కండిషన్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా. సో ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల మైగ్రేన్ హెడేకు, తర్వాత నర్వస్ ప్రాబ్లమ్స్, వర్టిగో ప్రాబ్లమ్స్ ఇటువంటివేమైనా ఉంటే అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫ్లూనారిన్ 10 mg అనే బ్రాండ్ గురించెల్లి. ఈ టాపిక్ గనక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.